హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అస్సలు ఈ విషయమే మర్చిపోయానండి. అసలు నేను మైసూర్ది మీకు పార్ట్ 1 మాత్రమే అప్లోడ్ చేశాను కదా, పార్ట్ 2 అప్లోడ్ చేయలేదు. అస్సలు గుర్తులేదండి. ఇది 2 ఫోన్స్లో తీసాను అనమాట. సో ఇంకా మర్చిపోయాను, దాని విషయమే మర్చిపోయాను అనుకున్నాను. కానీ ఒక 10 డేస్ బ్యాక్ మళ్ళీ అసలు గుర్తులేదనమాట. బట్ ఇప్పుడు నేను ఫోన్ అంతా క్లియర్ చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చిందండి. సో ఇక్కడ మీకు ట్రావెల్స్ డీటెయిల్స్ ఇస్తానన్నాను కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మేమైతే శ్రీరంగపట్నం అయిపోయిందండి. శ్రీరంగపట్నం అయిపోయిన తర్వాత మైసూర్ వచ్చేసాము. అక్కడ టెంపుల్స్ వరకు ఎక్కువ వెళ్ళామన్నమాట. సో మైసూర్ వచ్చిన తర్వాత మీరు ఇది చూస్తున్నారా, ఇది చూస్తే చాలామంది గుర్తుపట్టుంటారండి. నాకు తెలిసినంత వరకు ఎవరో కొంతమంది తప్పితే అందరూ గుర్తుపట్టుంటారు. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ చర్చ్ అనమాట. మన ఏషియాలోనే సెకండ్ హైయెస్ట్ చర్చ్ అండి ఇది. అండ్ చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట, అంతా బాగుంది. అండ్ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి బయట ఒక స్టాచ్యూ పెట్టారు. అండ్ లోపలైతే మనకి ఫోటోగ్రఫీ అలో లేదండి, అందుకని చెప్పేసి నేను లోపల తీయలేదు. చాలా హైట్ ఉంది. ఎంతో దూరం వెళ్తే కానీ ఇది నేను కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో మీకు వీటి ఎండింగ్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి, ఎంత హైట్ ఉందో చూసారా. చాలా హైట్ అండి. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం. ఎందుకంటే ఇలాంటివి ఏదన్నా కొంచెము ఏమంటారు, మనకి రేర్గా ఉన్నప్పుడు మనం అవి చూసామంటే పర్లేదు, మన లైఫ్లో ఇది ఒకటి చూసాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. నాకైతే ఉంటుందండి. కొంచెం ఏవైనా సరే రేర్గా ఉన్నవి చూస్తే నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా సరౌండింగ్స్ అండి. బయటకు వచ్చేసిన తర్వాత లోపల వచ్చేసి ఒక 5000 మెంబర్స్ పైనే లోపల వాళ్ళ నేమ్స్ రాస్తున్నారండి. ఈ చర్చ్కి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మెయిన్ వాళ్ళంతా కూడా లోపల నేమ్స్ రాస్తున్నారనమాట. అది అయిపోయిన తర్వాత మేము లంచ్ ఫినిష్ చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేస్తున్నామండి. టైం 2:30, ఇంచుమించు 3 లోపలండి, 3 లోపలే అనమాట. 2:32 అబోవ్ 3 లోపల ఆ టయానికి మేము మైసూర్ దగ్గరికి వచ్చేసామన్నమాట, మైసూర్ ప్యాలెస్ దగ్గరికి. సో బయట ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు ఒకటైతే నమ్మి మోసపోకండి. ఇక్కడ బయట మనం దిగగానే ఆటో వాళ్ళు వచ్చేసి, యాక్చువల్గా మేము ఓన్ వెహికల్ కాబట్టి ఇన్ని ప్లేసెస్ చూడగలిగాము. అండ్ వచ్చిన అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి అండి. ఏంటంటే తను ఏమీ అసలు విసుక్కోలేదనమాట. మేము ఒక 7 టైమ్స్, 7 టైమ్స్ కాదు, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఎక్కువ ప్లేసెస్ చూపించమన్నా కూడా, అంటే ఆ అబ్బాయికి తెలిసిన వరకు ఫస్ట్ చూపించేశాడండి. టైం ఉండుంటే ఇంకా తీసుకెళ్ళి ఉండేవాడు. బట్ లేట్ అయినా కూడా ఏం అనలేదన్నమాట. సో ఇది ప్యాలెస్ ముందు అండి, అంటే ఇది బ్యాక్ సైడ్ అంట, ఫ్రంట్ సైడ్ వేరే ఉంది. సో ఇక్కడ ఆటో వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం చాలా దూరం ఉంటుంది, మీరు నడవలేరు, 1 కిలోమీటర్ వరకు ఉంటుంది, మేము ఆటోలో తీసుకెళ్తాము, 4 మెంబర్స్కి కూడా 30 రూపీస్ ఇవ్వండి చాలు అని చెప్పేసి అన్నారండి. సో కానీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఒక షాప్ ఉంటుందండి. అంటే మెయిన్ ఎక్కడైనా ఇట్లాగ టూరిస్ట్ ప్లేసెస్లో షాప్స్ ఉంటాయి కదా లోకల్వి. సో అక్కడికి మనల్ని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళేసి అక్కడ మనం ఏమన్నా కొన్నామంటే వాళ్ళకి కమిషన్ వస్తుందండి. అందుకని మెయిన్గా అలా చెప్తారు. నాకు ఇది ఢిల్లీలో అలవాటే అనమాట. కుతుబ్నార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అలానే ఉంటుంది. ఆటో వాళ్ళు కంపల్సరీ ఆ షాపుకి తీసుకెళ్ళేవారండి. మనం ఏదన్నా ఒకటి కొన్నా కూడా వాళ్ళకి కమిషన్ వస్తుందన్నమాట. మేము ఇంకా వద్దండి అని చెప్పేసి మేము వచ్చేసాము. లోపల వచ్చేసి మనకి టెంపుల్స్ ఉన్నాయండి. మీకు లోపల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తున్నాను. లోపల లక్ష్మీదేవి టెంపుల్, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఒకటైతే క్లోజ్ చేసి ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మాత్రం వెళ్ళాము. సో ఇక్కడ మనం కొంచెం దూరమే అండి, ఎక్కువ దూరం లేదు, నడిచి వెళ్ళిపోవచ్చు. సో ఇక మామయ్య అత్తమ్మ వచ్చేసి ముందు వెళ్తున్నారు. ఇంకా మా హస్బెండ్ పాపకి ఫొటోస్ తీసుకుంటూ అలా వస్తున్నారనమాట వెనకాల. నేను మీకు ఇది మొత్తం ఒకసారి ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి మొత్తం ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో చూసారా, మా హస్బెండ్ వచ్చేసి పాప నడుచుకుంటూ వస్తుందండి, పిక్స్ తీస్తూ ఉన్నాడు. అండ్ పాప ఇక్కడికి వచ్చేసరికి లంచ్ సరిగ్గా తీసుకోలేదండి. అందుకని చెప్పేసి బయట నుంచి ఒక ఫ్రూట్ బౌల్ తీసుకున్నాము. సో ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, తను ఏంటంటే ఇక్కడే అలవాటు చేశారంట అత్తమ్మ. ఏంటంటే తను తినట్లేదు, అందుకని చెప్పేసి తన చేత్తోనే అది గుచ్చిపిచ్చి తను నోట్లో పెట్టించింది అనమాట, తన చేత్తోనే. అందుకని చెప్పేసి తను ఇంకా అలానే అలవాటు పడిపోయిందండి. ఇస్కాన్ టెంపుల్ వెళ్ళినప్పుడు కూడా తను అలానే తింటూ ఉండింది. సో అలా అయితేనే తింటానని చెప్పేసి అంటుంది. మాకు మాత్రం మేము పెడతానంటే ఒప్పుకోవట్లేదు అనమాట. టూత్ పిక్ తనే తీసుకుంది.
మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాము. టైం అయితే 3 o'clock అవుతుంది. ఓ ఇది ప్యాలెస్ చాలా ముందనమాట. అలసిపోయానండి. పాపేమో ఫ్రూట్స్ తింటుంది బట్ అండ్ చాలా లోపల గలబాగా వచ్చేసి ఉందండి, చాలా అందుకని రష్గా నేను మళ్ళీ ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ అనుకున్నాను, చూస్తూ ఇటు నుంచి ఫొటోస్ ఉంటుంది అనుకున్న తీసుకుంటూ ఎంట్రన్స్, వీడియోస్ కానీ తీసుకుంటూ ఇటు నుంచి ఉన్నారు. కాదండి, శాస్త్రి దీని అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మ్యామ్ అనమాట. బ్యాక్ ఇది సైడ్ వారే. ఎంట్రన్స్ అనమాట. సో మేము ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాము. అక్కడ మనకి షూ మొత్తం చెప్పల్స్ కూడా మనం లోపలికి వేసుకెళ్ళకూడదు అనమాట. మనం వదలడానికి మనకు ఒక సంచిలాగా ఇస్తారండి, గౌతమ్ సంచి, అందులో పెట్టేసి అక్కడ పెట్టేసుకోవాలి, టోకెన్ మనం తీసుకోవాలి. సో బయట లైటింగ్ చూసారా, అన్ని లైట్స్ పెట్టారండి. ఇది ఓన్లీ సండే ఈవినింగ్ అండ్ మాత్రమే లైటింగ్ వేస్తారంట. అండ్ అలాగే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు కూడా ఉంటుందంట. మామూలు డేస్లో ఇట్లా లైటింగ్ వేయరంటండి. ఇది యాక్చువల్గా మేము వెళ్ళింది సాటర్డే రోజు, బట్ సండే ఈవినింగ్ వేస్తారని చెప్పేసి అన్నారు. బట్ ఈసారి ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకున్నప్పుడు లైటింగ్ వేసేటప్పటికి వెళ్ళాలి, ఎందుకంటే లోపల చూసేసాం కాబట్టి బయట లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది కదండి, అదొక్కసారి చూడాలనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే వెళ్తాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి అక్కడ చూడాల్సినవి, బట్ మేము నైట్ స్టే చేయలేదు కాబట్టి చూడలేకపోయామన్నమాట. సో ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకరోజు స్టే చేసి అన్ని ప్లేసెస్ చూసేలాగా వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ బాగుంటాయంటండి అక్కడ. ఎవరైనా వెళ్ళే పని అయితే నైట్ అక్కడ స్టే చేసేలాగా వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే కష్టం కదా. సో ఒక్కసారి అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వచ్చేయచ్చు. అండ్ లోపల వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. లోపల అక్కడంతా క్యూలో చాలామంది వచ్చారు, అందరూ కూడా ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ వుడ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, అన్ని ఇయర్స్ బ్యాక్ దండి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిందంట. మొత్తం కూడా అక్కడ రాసున్నారండి, నాకు అప్పుడైతే గుర్తుండింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 డేస్ పైన అయిపోయిందనమాట నేను ఇది షూట్ చేసి, అందువల్ల నాకు అన్నీ కరెక్ట్గా గుర్తులేవు. అండ్ బయట ప్యాలెస్ వచ్చేసి ఇక్కడ చిన్న వేశారు. సో మీకు అన్నీ కూడా నేను 1 బై 1 చూపిస్తాను, మీరు చూసేయండి, ఓకేనా. అండ్ లోపలైతే చాలా బాగుందండి అసలు. నాకైతే ఎలా ఇలా కట్టారు అనిపించింది అనమాట, ఎందుకంటే అంత బాగుంది లోపల డిజైన్ అనేది. కాకపోతే లోపల వరకు మనల్ని అలో చేయట్లేదండి, బయట మాత్రమే ఇలా అలో చేస్తున్నారు, లోపలికి వెళ్ళి దగ్గరగా వెళ్ళి చూడడానికి లేదనమాట. సో మీకు మొత్తం కూడా నేను చూపిస్తాను, మీరు చూసేయండి, ఓకేనా.
సో ఇక్కడికేనండి నేను చెప్పింది. లోపలికి వెళ్ళనివ్వట్లేదు. లోపలికి వెళ్ళి చూసుంటే ఇంకా బాగుండేదనిపించింది. బయట వరకే మనల్ని అలో చేస్తున్నారనమాట. ఇంకా ఈ ప్యాలెస్ కాకుండా ఇక్కడ రాణి అంతర్ముఖం సంథింగ్ ఏదో ఒకటి ఉందంట. అక్కడికి సెపరేట్గా ఎంట్రీ ఫీ ఉంటుందండి. ఇది 75 రూపీస్ ఏమో మైసూర్ ప్యాలెస్కి అయితే. అది కాకుండా లోపలికి వేరేది ఉంది. అండ్ అక్కడ వచ్చేసి వాళ్ళు యూస్ చేసిన బట్టలు కానీ అంటే మహారాణివి అనమాట. బట్టలు వాళ్ళు యూస్ చేసిన బెడ్స్, డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉన్నాయంట. బట్ మామయ్య గారు వచ్చేసి డ్యామ్ చూడాలన్నారు. ఇంకా లేట్ అయిపోతుంది, కుదరదు అని చెప్పేసి మధ్యలో జూ పార్క్ కూడా వెళ్దాం అనుకున్నాము. లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము వచ్చేస్తున్నాం అనమాట. బయట చెప్పులు తీసుకునే కాడ పాపిల హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అస్సలు ఇవ్వట్లేదండి. ఎంతసేపు దాన్ని తీసుకొని తగిలించుకొని తను అలా చేస్తూనే ఉందన్నమాట. కంప్లీట్గా 15 మినిట్స్ మేము ఇక్కడే పాపతో స్పెండ్ చేసాము. అందరం నవ్వుకుంటూ అలా ఉన్నాము. అయిపోయిందండి, ఇక వెళ్ళిపోతున్నాము. సో బయట అయితే డిస్టర్బెన్స్గా ఉందండి. టైం 4:30 అలా అయింది. వర్షం పడేలాగా ఉందన్నమాట. బాగా మబ్బులేసింది. ఇక త్వరగా మేము ఇంక వెహికల్ ఉంది కాబట్టి అతన్ని డైరెక్ట్గా వచ్చేయమని చెప్పామన్నమాట. టెంపుల్స్ కూడా బాగున్నాయండి. ఇకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్యాలెస్ చూడడం అయితే. బయటకు వచ్చేసాం, అందరం కూడా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని పిక్స్ దిగామండి. అవి నేను ఎండింగ్లో యాడ్ చేశాను మీకు, వీడియో ఎండింగ్లో చూడండి. సో చూసారా మబ్బు ఎంత నల్లగా వచ్చేసిందో. అసలు చాలా పెద్ద వర్షం పడుతుంది అని అనుకున్నాము. కరెక్ట్గా జూ పార్క్ దగ్గరికి వెళ్ళేసరికి వర్షం పడుతుందండి. ఇప్పుడు మేము వచ్చేసి జూ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి, అన్నీ కూడా కొంచెం దగ్గరగానే ఉన్నాయి. ఎక్కువైతే దూరం ఉండట్లేదు. ఒక 2-3 కిలోమీటర్స్ ఆ రేంజ్లోనే వెళ్ళాము. మరి ఎక్కువ వెళ్ళిపోతే మళ్ళీ రావడం కష్టం అని చెప్పేసి. సో ఇదనమాట జూ పార్క్. చాలా బాగుంది కదా. బయట నాకు ఆ స్టోన్స్ చాలా బాగా నచ్చింది అలా పెట్టడం అనేది. సో జులాజికల్ పార్క్ అండి. ఇది వచ్చేసి శ్రీ సంథింగ్ ఎవరిదో రాజేంద్ర సంథింగ్ ఉంది, కరెక్ట్గా నేమ్ చూడలేదు. చామరాజేంద్ర. సో చామరాజేంద్ర జులాజికల్ పార్క్ అనమాట. మొత్తం 10 కిలోమీటర్స్ ఉందండి. మీరు మైసూర్ వెళ్తే మాత్రం ఇది అస్సలు పెట్టుకోవద్దు. 2 డేస్ 3 డేస్ ఉండే పని అయితే ఇది పెట్టుకోండి. ఎందుకంటే 9 కిలోమీటర్స్ ఉందండి మొత్తం కూడా. 9 కిలోమీటర్స్ అంటే మనకి చాలా టైం పడుతుంది. మేము ఇక్కడ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యామండి. అంటే ఇది స్టార్టింగ్ నుంచి ఇటు సైడ్ ఎండింగ్ అనమాట. మొత్తం కూడా మాకు వచ్చేసి మేము బయటకు వచ్చేసరికి 7 o'clock అయిందండి. కరెక్ట్ 7:30 అయింది మేము వచ్చేసరికి. అది కూడా ఫాస్ట్గా వస్తేనే అంత టైం అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అంతా మనకి బోర్డ్సే ఉంటాయండి. బట్ ఇక్కడ ఫుడ్ అయితే లోపలికి అస్సలు అలో చేయట్లేదు. బ్యాగ్ చెక్ చేసి కొంతమంది సిగరెట్లు అట్లా అన్నీ కొంతమంది జెంట్స్ దగ్గర ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అక్కడ పెట్టేస్తున్నారనమాట. మాకు ఫస్ట్ అర్థం కాలేదు అవి చూడగానే, ఏంటి ఇలా పెట్టేస్తున్నారని చెప్పేసి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నామండి అవి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాటికి పెడతారు అని చెప్పేసి వాళ్ళు అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఫస్ట్ అయితే అన్నీ ఉన్నాయండి. చాలా లాంగ్ ఉంది. అసలు మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉందండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్స్ కానీ అంతా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. అంత బాగున్నాయి. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మాకు చాలా బాధ అనిపించిందండి ఇక్కడ. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అది. ఇక్కడ పులులు, సింహాలు, పాములు అన్నీ ప్రతిదీ ఉన్నాయండి. జిరాఫీ అన్నీ ఉన్నాయన్నమాట. నీటి ఏనుగులని, అడవి కుక్కలు అని చెప్పేసి నక్కలేదో అంటారు కదా. సో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. సో పులులు చూడండి, అసలు వీటికి ఫుడ్ సరిపోవట్లేదేమో అనిపిస్తుందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఫస్ట్ ఏంటి ఇంత ఎక్కువ ఎంట్రీ టికెట్ ఉందని అనుకున్నాము. బట్ అక్కడ మెయింటెనెన్స్కి వీటి ఫుడ్కి అసలు సరిపోతుందా అని అనిపించింది. ఎందుకంటే ఇవి ఎంత బక్కగా ఉన్నాయంటే అంత బక్కగా ఉన్నాయండి. నేను జూమ్ చేసి కూడా తీసాను, కొన్ని సింహం దగ్గర అయితే జూమ్ చేసి తీశాను. సో ఎంత బక్కగా ఉన్నాయంటే నిజంగా వీటిని చూస్తే ఇవి ఇలానే ఉంటాయా అనిపించింది. చాలా బాధ అనిపించిందండి. అంటే వీటిని తీసుకొచ్చేసి ఇలా బంధించేసి మనం అంటే అంటారు కదా పాపం అని చెప్పేసి, అలా అనిపించింది అనమాట. మరి పులైనా కొంచెం పర్లేదండి, ఒక రకంగా ఉంది. ఇక్కడ సింహాలు చూడండి, ఇక్కడ 2-3 ఉన్నాయండి సింహాలు. అస్సలు ఎంత బక్కగా ఉన్నాయంటే అంత బక్కగా ఉన్నాయి. వాటి చర్మం అంతా కూడా ఊగులాడుతుందన్నమాట. నార్మల్గా సింహాలు ఎలా ఉంటాయండి మనకు అడవిల్లో చూసినప్పుడు, బట్ ఇక్కడ చూడండి ఎంత బక్కగా ఉన్నాయో. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే అనుకున్నారు, ఎందుకు వీటిని ఇలా బంధించి హింసిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చిందనమాట. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ వీటిని చూస్తే మాత్రం అలానే అనుకుంటారు. దాని ఫేస్ చూసినా కూడా మాకైతే అలా అనిపించింది. నిజంగా అండి, అస్సలు ఫుడ్ అంటే వాటికి బయట ఏదంటే తింటూ ఉంటారు. ఇక్కడ తీసుకొచ్చేసి జైల్లో పెట్టినట్టే కదా వాటిని.
మేమైతే ఇంకా అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. అయ్యో పాపం కదా అని చెప్పేసి. భయం కదా అడవుల్లో చాలా అంటే చాలా బాధ అనిపించింది అది చూస్తే. ఇంకా జిరాఫీలు కూడా అంటే జిరాఫీలు పర్లేదండి. మెయిన్గా అయితే ఇవి రెండే బాగా బక్కగా అనిపించాయి. ఇంకా అడవి కుక్కలు అంటారు, సో అవి అలాంటివన్నీ కూడా కొంచెం అలాగే ఏంటి నార్మల్గా అనిపించాయి అనమాట. రిమైనింగ్ అయితే ఓకే పర్లేదు అనిపించింది, కానీ ఇవి మాత్రం చాలా అంటే చాలా అంత సన్నగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసారా చింపాంజీ ఉంది, అది ఎవరైనా సౌండ్ చేస్తే తిరిగి చూస్తుందన్నమాట. సో కొంచెం సేపు అలా స్పెండ్ చేసి ఇంకా మేము వెళ్ళిపోతూ ఉన్నామండి ఫాస్ట్గా. కొన్ని ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు నేను. అంటే జస్ట్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తున్నాను. చాలా దూరం అండి, నడవలేని వాళ్ళు మాత్రం అయితే అక్కడ మనకి బస్సెస్ లాగా చిన్ని మినీ కార్స్ లాగా ఉంటాయి కదా, సో అవి వేసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇలాగా ఒక్కొక్క యానిమల్ దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదనమాట, అది ఫాస్ట్గా తిరుక్కొని వచ్చేస్తుంది అంతే. వాటికి కాస్ట్ అయితే నాకు తెలియదండి, అలా కూడా నడవలేని వాళ్ళ కోసం అలా ఉంది. బట్ మేము ఇంత దూరం ఉంటుందైతే నేను అనుకోలేదు. నిజంగా మామయ్య చాలా గ్రేట్ అండి, అంత దూరం అలానే నడుచుకుంటూ వచ్చారు. ఇంకా ఆ రోజు మొత్తం కంప్లీట్గా తిరుగుతూనే ఉన్నాం కదా, టెంపుల్ దగ్గర క్యూ చాలా ఉన్నింది, అంతా కూడా తిరుగుతూనే ఉన్నాం. కానీ చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. మనమైతే ఇప్పుడే మేము నడవలేమని అనుకుంటాము, బట్ 9 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ అండి, టైం అంతా ఇక్కడే తినేస్తుంది. మేము ఇంకా సిక్స్ కాదండి, ఇప్పుడు వచ్చేసి 6 ఆ టైము. లైటింగ్ ఎలా ఉందని చూసుకున్నాం అనమాట. పర్లేదు బాగానే వస్తుంది లైటింగ్ అయితే. ఇక్కడ చూడండి లోపల డోర్స్ వేసేసారు ఫుడ్ పెట్టడానికి. ఎలా తిరుగుతుందంటే అటు ఇటు అలా తిరిగేస్తుంది అనమాట. కొన్ని మాత్రం కామ్గా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. అంటే అవి చేసే పనులు చూస్తే అలా అనిపించింది. పాములు కూడా అన్ని రకాలు ఉన్నాయండి పాములు. ఇక్కడ నేను ఫస్ట్ టైం అనమాట నాగుపాముని పడగ విప్పగా చూడడము. మీకు అది చూపిద్దామంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నిందండి నాగుపాము దగ్గర అయితే. అసలు వీలు లేదు, అది విప్పినప్పుడు నేను తీయలేకపోయాను అనమాట. బట్ ఇంకా ఒకవేళ మళ్ళీ ఏమన్నా పడగ విప్పుతుందేమో తీద్దాం అనుకునేసరికి అస్సలు తీయలేదు. మళ్ళీ అది ఆఫ్ చేసిన అటు వెళ్ళగానే మళ్ళీ పడగ విప్పిందనమాట. బట్ చూపించలేకపోయాను. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం అనమాట అలా చూడడము. నేను ఇంకా పాములన్నీ కూడా తీయలేదండి, ఇది నాగుపాము కాబట్టి అది కొంచెం తీశాను. అండ్ ఇక్కడ ఇది చూసారా, మేము ఇది చూడగానే ఒక బొమ్మ అనుకున్నామండి. చాలాసేపు వరకు అస్సలు కదలలేదు. ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది, బాహుబలి మూవీలో రానా దాంతో తలపడతారు కదా ఫస్ట్, సో అది గుర్తొచ్చింది నాకైతే. అట్లానే అనిపిస్తుందండి ఇది, మరి ఇదో అది కాదో నాకు తెలియదు, చూడడానికి మాత్రం అలానే అనిపిస్తుంది. సో మా డే అయితే బాగానే ఎంజాయ్ చేసామండి, చాలా మంచిగా జరిగింది జర్నీ అయితే. మీకు ఆ డ్రైవర్ ఎవరైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి ఓకేనా. సో ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.